వెల్కమ్ టు సిఓ డెస్క్. నేను మీ వెంకటేష్ కడకంచి. ఇవాల్టి మన సిఓ డెస్క్ అంశం బీసీ ఈశ్వరాచారిని చంపిందెవరు. గుండెల్ని పిండేసే ఘటన ఇది. మనుషుల్ని కలిచివేసే సన్నివేశం ఇది. మనసున్న ప్రతి మనిషి చలించిపోయే విషాదం ఇది. మాటలకందరి బాధ, వర్ణించలేని హృదయ విదారక వ్యధ. 42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అంటూ ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేస్తుంది. తెలంగాణ కోసం శ్రీకాంతాచారి, బీసీ రిజర్వేషన్ల కోసం ఈశ్వరాచారి పెట్రోల్ పోసుకొని నిప్పండించుకోవడం బాధ కలిగిస్తోంది. హైదరాబాద్ జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన ఈశ్వరాచారి ప్రాణత్యాగం కన్నీరు పెట్టిస్తుంది. గురువారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసి బీసీ రిజర్వేషన్ల కోసం మాట్లాడదామనుకున్నాడు ఈశ్వరాచారి. ఆయన అందుబాటులో లేకపోవడంతో బయటకు వచ్చి పెట్రోల్ పోసుకొని నిప్పండించుకున్నాడు. బీసీల రిజర్వేషన్లు సాధించాలంటూ నినదించారు. 95% కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరి ప్రాణాలను బతిలాడు. భార్య పిల్లలను అనాథలను చేసి వెళ్ళిపోయాడు. ఈ ఘటనపై యావత్ బీసీ లోకం బగ్గుమంది. ప్రభుత్వం సమాధానం చెప్పిన తర్వాత ఈశ్వరాచారి డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆందోళనకు దిగింది. ఆందోళనలో నినాదాలతో గాంధీ ఆసుపత్రి అట్టుడికితే ఒక్కటంటే ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ వార్తను కవర్ చేయలేదు. ఈ ఘటనను పేపర్లు కూడా కవర్ చేయలేదు. మరి ఈశ్వరాచారి ఆత్మహత్యకు ఎవరు సమాధానం చెప్తారు? ఇది ప్రభుత్వ హత్య లేక ఈ రాజ్యం చేసిన హత్యగా భావించాలా? ఈశ్వరాచారి ఓ యువకుడు, ఇంకా ఎంతో భవిష్యత్తున్న బీసీ బిడ్డ. క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ తన ఫ్యామిలీని పోషించుకుంటున్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం అతడిది. బీసీ రిజర్వేషన్ల సాధనం కోసం అంటూ ప్రాణత్యాగం చేసి ఆయన వెళ్ళిపోయాడు. సరే, మరి ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఆయన భార్య పిల్లలకు దిక్కెవరు? ఆ పిల్లలకు ఏదైనా కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఏం కావాలన్నా ఎవరిని అడగాలి? ఎన్ని కష్టాలు ఎదురైనా సరే బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని ప్రకటించి ఇప్పుడు చేతులెత్తేసిన ప్రభుత్వాన్ని తప్పుబట్టదామా? లేక బీసీ బిల్లుకు మద్దతు తెలిపి లక్ష్యం నెరవేరక ముందే తీచే మూడన్న విపక్షాలను నిలదీద్దామా? అసలు ఈశ్వరాచారి ఆత్మ బలిదానానికి కారకులు ఎవరు? అసలు ఈ ఘటనను ఆత్మ బలిదానం అని కూడా అనొద్దేమో. ఎందుకంటే ఇదే దారిని మరికొందరు బీసీ యువకులు ఎంచుకుంటే తీరని దుఃఖం మిగులుతుంది. అది ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది. ఈశ్వరాచారిది ముమ్మాటికి ఆత్మహత్య కానే కాదు, ఇది సమాజం ప్రేరేపించిన హత్య. దీనిపై ప్రభుత్వం ఏమంటుంది? అధికార కాంగ్రెస్ సహా బీఆర్ఎస్ బీజేపీల స్టాండ్ ఏంటి? పార్టీలన్నీ నిద్రలేవాలి. ఇలాంటి ఘటన మరోటి జరగకుండా చర్యలు చేపట్టాలి. 42% రిజర్వేషన్ల సాధన కోసం ప్రతి దారిని వెతకండి. రాజ్యాంగ సవరణ అవసరమైతే కేంద్రంతో కొట్లాడండి. హామీ ఇచ్చినట్టుగా 42% రిజర్వేషన్లను సాధించుకొని రండి. ప్రతి ఒక్క పార్టీకి మేము ఇస్తున్న పిలుపుది. ప్రతి ఒక్క నాయకుడికి మా విన్నపం. మీ ఆటలో మా బీసీ బిడ్డలను పావుల్లా వాడుకోకండి. ప్రాణం చాలా విలువైంది, పోతే తిరిగి రాదు. బీసీ యువతకు కూడా ఇదే మా పిలుపు. ఏదైనా సరే బతికే సాధిద్దాం, కొట్లాడి తెచ్చుకుందాం. ఆంధ్ర నాయకులతో కొట్లాడి తెలంగాణే సాధించుకున్నాం. పల్లె పట్టణాన్ని ఏకం చేసి కేంద్రాన్ని మన దారికి తెచ్చుకున్నాం. అనుకున్నది సాధించుకొని స్వరాష్ట్రంలో సగర్వంగా పాలన సాగించుకుంటున్నాం. ఈ 42% బీసీ రిజర్వేషన్లను తెచ్చుకోలేమా? పోరాడితే పోయేదేమీ లేదు. అగ్రకులాలు మన చేతులకు కడుతున్న బానిస సంఖ్యలు తప్ప. పోరాడుదాం, ప్రభుత్వాలు దిగి వచ్చేదాకా నినదిద్దాం, దిక్కులు పిక్కటిల్లేదాకా ఆందోళన చేపడదాం. వ్యవస్థలన్నీ స్తంభించేలాగా పల్లె పట్టణాన్ని ఏకం చేద్దాం. ప్రభుత్వాలను అష్ట దిగ్బంధనం చేద్దాం. నాయకులను నిలదీద్దాం, ఉద్యమాన్ని ఉరకలెత్తిద్దాం. కానీ బతికుండే సాధించుకుందాం. ధైర్యవంతుడు ఎప్పుడూ చనిపోడు. చచ్చిపోదామనుకున్న వాడి మనసు మార్చి ఉద్యమంలోకి తీసుకొస్తాడు.
తెలివైన వాడు ఎప్పుడూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోడు. ఎదుటి వాడిని తెలివితోనే దెబ్బ కొడతాడు. బీసీ యువకులారా, మీరు తొందరపడకండి. మీ ఆవేశాన్ని ఆలోచనగా మలుచుకోండి. మీ పోరాటంతో మరికొంతమందిని ఉత్తేజితులు చేయండి. అంతేగాని ఆత్మ బలిదానాలతో మీ కుటుంబాలను అనాథలుగా చేయకండి. తెలంగాణలో ఆత్మార్పణలు చాలు. ఈ గడ్డ మీ బతుకు కోరుతుంది. ఈ కర్మభూమి మీ ఎదుగుదలను చూడాలనుకుంటుంది. ప్రత్యేక రాష్ట్రం కోసం అసూలు బాసిన వందలాది మంది ఉద్యమకారుల ఆత్మలు ఇంకా మన చుట్టే తిరుగుతున్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఘోషిస్తున్నాయి. ఆవేశంలో ప్రాణాలు తీసుకుంటే మనం కోరుకుంటున్న బీసీల రాజ్యాన్ని చూడగలమా? 42% బీసీ రిజర్వేషన్లను అనుభవించగలమా? మనం పోరాడుతుంది మన కోసం, మన ఉద్యమం మన భవిష్యత్ తరాల కోసం. అందుకే బతికి సాధిద్దాం. బలంగా మన లక్ష్యాన్ని ముద్దాడుదాం. అందుకోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమవుదాం. ఆత్మ బలిదానాలు మాత్రం వద్దంటే వద్దు. కోట్లాది మంది బీసీ బిడ్డలారా, ఏకం కండి. గిరిగీసి కొట్లాడుదాం. ప్రభుత్వాల మెడలు వంచుదాం. అవసరమైతే ఆ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్నైనా సవరించుకుందాం. 42% కాదు, 62% రిజర్వేషన్లను సాధించుకుందాం. యావత్ భారతదేశంలోని ప్రతి బీసీ బిడ్డకు మనమే ఆదర్శం కావాలి. మన పోరాటమే వారికి 1000 ఏనుగుల బలాన్ని ఇవ్వాలి. అంతేగాని తొందరపాటు నిర్ణయాలతో మీ కుటుంబాలను ఆగం చేయకండి. బీసీల రాజ్యాధికారాన్ని కల్లారా చూడకుండానే ఈ లోకానికి దూరం కాకండి. మన లక్ష్యం బీసీ రిజర్వేషన్లు. అందుకు మనం ఎంచుకునే మార్గం పోరాటం మాత్రమే కావాలి. ఆ పోరాటానికి ప్రభుత్వాలే దిగిరావాలి. బీసీల రాజ్యాన్ని మన ముందు సాక్షాత్కరించాలి. బీసీ ఉద్యమాన్ని ఇంతదాకా తెచ్చాం. ఇంకాస్త నడిస్తే లక్ష్యాన్ని చేరుకుంటాం. బలమైన అడుగులతో ఆ నడక సాగిద్దాం. కోట్లాది మంది బీసీలకు దివిటీల్లాగా నిలుద్దాం. ఇది ఇవాల్టి CEO డెస్క్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి P5 న్యూస్.